హలో రాజమండ్రి వాసులు. మరి పుష్కరాలు 2027లో వస్తాయి అంటున్నాను. మరి మనకు ముందుగానే అడ్వాన్స్గా వచ్చేసినేమో అనిపించింది. మరి ఈరోజు పడిన వర్షానికైతే మన రాజమండ్రి పరిస్థితి చూశారు కదా ఎలా అయిపోయిందో. మరి కంబాల చెరువు అంటే ఇంక మరీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే గోదావరిని తలపించే విధంగా ఎప్పుడు చిన్న వర్షానికి మునిగిపోద్ది. కానీ ఈరోజు పడిన వర్షం ఏదైతే ఉందో మొత్తం కంబాల చెరువుని రోడ్ల మీద తీసుకొచ్చేసినట్టుగా అయిపోయింది. మరంత భారీ వాటరు నిజంగా బళ్ళు కూడా సగం వరకు మునిగిపోయినటువంటి పరిస్థితి. మొత్తం క్వారీ మార్కెట్ డౌన్ దగ్గర నుంచి ఇటు అన్నపూర్ణ హాస్పిటల్ డౌను, అలాగే నందంగన్నైజేషన్ డౌను, మొత్తం ఈ తుమ్మలావ ఈ వాటర్ అంతా కూడా కంబాల చెరువు సైడ్ వచ్చేసి మొత్తం ఆ రోడ్లు మొత్తం చుట్టూ ఏరియాలన్నీ కూడా జలసంద్రం అయిపోయింది. మరి గోదావరి మన ఇళ్లలోకి వచ్చేసి మన గుమ్మం దగ్గరికి వచ్చేసింది. మరి కంబాల చెరువు దగ్గర అధికారులు ఎన్నిసార్లు రిపేర్ చేసినప్పుడు కూడా ఈ సమస్యను అయితే మాత్రం పరిష్కరించలేకపోతున్నారు. మరి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ మరి ఎన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుందో మనం ఎవరు చెప్పలేకపోతున్నాం. మరి పుష్కరాల టైంలో అయినా సరే మరి దీనికి తగిన పరిష్కారం చేసి మళ్ళీ వచ్చే వర్షాలకి ప్రజలు ఇంత ఇబ్బంది పడకుండా ఉండేలాగా చేస్తారని ఆశిస్తున్నాం. మరి మీరు మాత్రం ఈ వర్షాకాలంలో బయటకు వెళ్ళినప్పుడు కొంచెం లోతట్టు ప్రాంతాల్లో అవాయిడ్ చేసి మంచి ఏరియాల్లో కొంచెం ఎత్తు ప్రాంతాల్లో తిరగడం మీకు చాలా బెస్ట్ అని చెప్తున్నాము. మరి అలాగే జాగ్రత్తగా ఉండండి. రెయిన్ కోట్స్ క్యారీ చేసుకోండి. ఏ టైంలో ఏ వర్షం వస్తుందో తెలీదు. అలాగే అవాయిడ్ చేయండి ఇలాంటి రోడ్స్ని. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.